రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. వేడి గాలులు వీచడంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఎండ వేడిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. ఎండలు బగబగమంటున్నాయి. బాణుడి ప్రతాపానికి ప్రజలు బయటకు వచ్చి పనులు చేసుకునే నేపథ్యం అయితే అస్సలు కనబడట్లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజయవాడలో మొఘల్ రాజ్పురం దగ్గర రెడ్ సర్కిల్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఎండ తీవ్రత తీవ్ర స్థాయిలో ఉందనే చెప్పుకోవచ్చు. దాదాపు రోజు 42 డిగ్రీల నుండి 43 డిగ్రీల వరకు ఎండ తీవ్రత పెరిగిపోతుంటుంది. అయితే ప్రజలు బయటకు వచ్చి వారి రోజువారీ పనులు చేసుకోలేని నేపథ్యం కనిపిస్తుంది. ఒకవేళ బయటకు వచ్చినా కూడా సరైన దుస్తులు ధరిస్తూ కానీ ఎండకి సంబంధించి ప్రొటెక్షన్ కోసం గొడుగులు మరియు స్కార్ఫ్లు అలా ధరించుకుంటూ వస్తూ ఉన్నారు. అసలు ఎండ తీవ్రత ఇంత తీవ్రంగా ఉందా అసలు చెప్పలేనంత సూర్యుడు అయితే కురుస్తూ ఉన్నాడు. ఇంకా చూసుకుంటే ఋతుపవనాలకు సంబంధించి కూడా కీలకమైన నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఐఎండీ ఋతుపవనాలకు సంబంధించి కూడా పూర్తిగా జరుగుతూ ఉన్నాయి. అంటే అకాల వర్షాలు పడుతున్నాయి లేదా సడన్గా ఎండ పడుతుంది. ఒకవేళ ఒకరోజు వర్షం పడినట్టు అయితే ఆ నైట్ నుంచే ఎండ తీవ్రత మరింతగా అంటే పగలికి మరింతగా ఎండ తీవ్రత వస్తూ ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా ఎండకు సంబంధించి పూర్తిగా అన్ని ఉత్తర్వులు అన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఎండ తీవ్రతను తట్టుకోలేనంత పరిస్థితి కనిపిస్తుంది. దీని ద్వారా వడదెబ్బలు కూడా తగులుతూ ఉన్నాయి. వడదెబ్బకు సంబంధించి కూడా పూర్తిగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. రోడ్ల మీద చూసుకుంటే అసలు వాహనదారులు పడే ఇక్కట్లు అయితే చెప్పలేననివనే చెప్పుకోవచ్చు. వాహనదారులకు సంబంధించి ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కూడా వారు గంటల వ్యవధి అంటే నిమిషాల వ్యవధిలో నుంచున్నప్పుడు బైక్ పార్క్ చేసినప్పుడు కూడా పూర్తిగా వారికి అస్వస్థతకు గురవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఎవరైతే ఎండల్లో పని చేయాల్సి వచ్చిన కొన్ని వృత్తులు ఉన్నాయో వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. సరైన షెల్టర్ ఉన్నప్పటికీ కూడా ఎండకి సంబంధించి ఆ షెల్టర్ కూడా వారిని కాపాడలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకా నాలుగుకూడల జంక్షన్లు కానీ ఇటు రద్దీగా ఉండే ప్రాంతాలు అయితే అక్కడ ఇంకా హ్యూమిడిటీ ఎక్కువ వల్ల ఎండ తీవ్రత మరింతగా ఎక్కువగా కనిపిస్తుంది. కోనసీమ మరియు రాయలసీమ అటు సైడ్ ప్రాంతాలు పూర్తిగా దాదాపు 45కు చేరుకున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో కూడా మరింత మే నెలకి మరింత ఎండ తీవ్రత ఉంటుందని కూడా ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే ఐఎండీ డైరెక్టర్ స్టెల్లా చెప్పిన దాని ప్రకారం రాయలసీమలో అయితే పూర్తిగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అకాల వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలకు సంబంధించి కూడా పూర్తిగా ఎండలు కురుస్తున్నాయని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం విజయవాడకు సంబంధించి కూడా పూర్తిగా ఎండ బీభత్సం చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.